దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అంటున్నాడు. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన మాట యేసయ్య చెప్తున్న మాట. నా గొర్రెలైతే నా స్వరము వింటాయి అంటున్నాడు, అవి నన్ను వెంబడిస్తాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు యేసయ్య బిడ్డగా, యేసయ్య గొర్రెగా నీవు జీవిస్తున్నావా? మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని 100వ కీర్తన 3వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది. ఆయనే మనల్ని పుట్టించాను గనక మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈనాడు మనమందరము కూడా మనము ఆయన ప్రజలం, అలాగే ఆయన గొర్రెలం, ఆయన మేపు గొర్రెలం అంటాడు. 95వ కీర్తనలో 6వ వచనంలో కూడా ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని వింటున్న నీవు యేసయ్య బిడ్డగా యేసయ్య మాట వినగలుగుతున్నావా? యేసయ్య స్వరము వినగలుగుతున్నావా? నువ్వు ఆయన్ను వెంబడిస్తున్నావా? ఎందుకంటే యేసయ్య అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయని. ప్రియులారా, ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునన్నాడు. యేసయ్య మంచి కాపరి గనుకనే మనందరి కోసమై ఆయన తన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి, మనము కూడా మంచి గొర్రెలుగా, ఇదిగో ఆయన స్వరము వినే వాళ్ళముగా, ఆయనను వెంబడించే వాళ్ళంగా మనం ఉండాలి. ఎవరైతే యేసయ్య స్వరము విని ఎవరైతే యేసయ్యను వెంబడిస్తున్నారో వారికి మాత్రమే యేసయ్య నిత్య జీవాన్ని ఇస్తున్నాడట. ప్రియులారా, వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశింపవు. ఇదిగో నా చేతిలో నుండి వాటిని ఎవడు కూడా అపహరింపడు అంటాడు. మనం యేసయ్య చేతిలో ఉండాలి. ఇదిగో మనము నిత్య జీవాన్ని పొందుకునే వాళ్ళంగా మనం ఉండాలి. ఏదో క్రైస్తవులుగా జీవిస్తూ, దేవుని బిడ్డలుగా జీవిస్తూ పేరుకు మాత్రమే కాదు. ప్రియులారా, మనము ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయనను వెంబడించాలి, ఆయన అడుగు జాడలో మనం నడవాలి. యేసయ్య మనకు మంచి కాపరి, మన కోసం ఆయన ప్రాణం పెట్టినవాడు, మన కోసం రక్తము గార్చినవాడు. యేసయ్యనంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరుడని. ఒకనాడు మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం అని అంటాడు. ప్రియులారా, యెషయా గ్రంథం 53 మనం 5-6 వచనాలు మనం చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనందరినీ వెతికి రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు మంచి కాపరిగా. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రియులారా, ఆయన స్వరం వినగలుగుతున్నావా? ఆయన మాట వినగలుగుతున్నావా? ఆయనను వెంబడించగలుగుతున్నావా? ఆయన అడుగు జాడల్లో నువ్వు నడవగలుగుతున్నావా? ప్రియులారా, ఆయన స్వరము వినే వాళ్ళకు మాత్రమే, ఆయనను వెంబడించే వాళ్ళకి మాత్రమే నిత్య జీవాన్ని అనగా పరలోక రాజ్యాన్ని యేసయ్య ఇస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను మనమందరం యేసయ్య గొర్రెలుగా ఆయన స్వరాన్ని వింటూ ఆయనను వెంబడిద్దాం. ఆయన మన మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టినవాడు. ఈ భూమి మీద మనమందరం ఆయన ప్రజలుగా, ఆయన గొర్రెలుగా ఆయన స్వరము వింటూ ఆయనను వెంబడిస్తూ నిత్యరాజ్యానికి వారసులం అవుదాం. అట్టి కృప ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా యేసయ్య, మా మంచి కాపరి,
మా కోసం రక్తము గార్చినవాడా, మా కోసం ప్రాణం పెట్టినవాడా, మీకు స్తోత్రాలు. యేసయ్య, మీరు చెప్పిన మాట ఎంతో శ్రేష్టమైంది నాయన. నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నావు, నేను వాటిని ఎరుగుదును అంటున్నావు, అవి నన్ను వెంబడించునంటున్నావు అయ్యా. వాటికి మాత్రమే నేను నిత్య జీవాన్ని ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశింపవు, నా చేతిలో నుండి వాటిని ఎవడు అపహరింపడంటున్నావు. అట్టి భాగ్యం మాకు దయచేయండి నాయన. పేరుకు మాత్రమే నామకర్త క్రైస్తవులుగా మేము ఉండకూడదు నాయన. నీకు స్తోత్రాలు. యేసయ్యా, మేము నీ ప్రజలుగా, నీ గొర్రెలుగా, నీ స్వరం వింటూ నిన్ను వెంబడిస్తూ నీ నిత్య రాజ్యము ప్రభువా మేము సంపాదించుకుంటూ మీరు కృప చూపమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, నీ స్వరాన్ని వినేవాళ్ళుగా, నిన్ను వెంబడించేవారుగా మీరు సిద్ధపరచమని, నీ యొక్క నిత్య రాజ్యానికి మీరు వారసులుగా సిద్ధపరచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి దీవించి నడిపించునుగాక.